దాసరి నారాయణరావు దర్శకత్వంలో వడ్డే రమేష్ నిర్మించిన కటకటాల రుద్రయ్యలో తొలుత సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించాల్సింది. డేట్స్ ఇచ్చిన షూటింగ్ సమయంలో మరో సినిమా ఉండడంతో కృష్ణ 2 సినిమాలు షిఫ్ట్గా చేయదలిచారు. అయితే దీనికి అంగీకరించని రమేష్ గారు వెంటనే కృష్ణంరాజు వద్దకు వెళ్లి ఓకే చేయించారట. దాసరి గారు కూడా అంగీకరించిన తర్వాత కృష్ణంరాజు హీరోగా మారారు. ఈ సినిమా ఆయనకు మైలురాయిగా మారి రెబెల్ స్టార్ అనే బిరుదు సంపాదించి పెట్టింది. ఒకరి చేతుల్లోకి వచ్చిన సినిమా మరొకరి చేతుల్లోకి వెళ్లి బ్లాక్ బస్టర్ అందించిన ఘటనలు సినీ ఇండస్ట్రీలో కోకొల్లలు. అలా చాలామంది దిగ్గజ నటులు కూడా మంచి సినిమాలు వదులుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇందుకు సూపర్ స్టార్ కృష్ణ గారు సైతం మినహాయింపు కాదు. అలా కృష్ణ వదులుకున్న ఓ సినిమా కృష్ణంరాజు చేతుల్లోకి వెళ్లి ఆయనకు సూపర్ హిట్ ని కట్టబెట్టింది. ఆ సినిమానే కటకటాల రుద్రయ్య. 1978 అక్టోబర్ 11న విడుదలైన ఈ మూవీ అప్పట్లో వచ్చిన యాక్షన్ చిత్రాల్లో ఒక ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. ఈ సినిమా వసూళ్ల గురించి విన్న అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ నిర్మాతలను పిలిచి ప్రత్యేకంగా అభినందించారట. విజయమాధవి సంస్థలో తొలిసారిగా తాను దర్శకత్వం వహించిన ఓయి భారతీయుడా సినిమా ఆశించినంత సాధించకపోవడంతో ప్రొడ్యూసర్ వడ్డే రమేష్ కి మంచి హిట్ ఇవ్వాలని కసితో ఉన్నారు దాసరి నారాయణరావు. అయితే ఈ సినిమాకి ముందుగా అనుకున్న హీరో సూపర్ స్టార్ కృష్ణ. ఇందుకోసం ఆయన డేట్స్ కూడా ఇచ్చారు. అయితే షూటింగ్ ప్రారంభించడానికి కొద్ది రోజుల ముందు ప్రొడ్యూసర్కి కబురు పెట్టిన కృష్ణ, మీకిచ్చిన డేట్స్ టైంలోనే నేను మరో సినిమా చేయాల్సి వచ్చింది. అందువల్ల ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు మీ సినిమా, మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వేరే సినిమా చేస్తాను, మీకు ఓకేనా అని అడిగారు. అయితే అందుకు ఒప్పుకొని వడ్డే రమేష్, మీకు డేట్స్ కుదరకపోతే ఆ నిర్మాతకే ఇచ్చేయండి, నేనే వేరే హీరోను చూసుకుంటా అని చెప్పి వెళ్లిపోయారు. అలా కృష్ణ ఇంటి నుంచి బయలుదేరిన వడ్డే రమేష్ అదే దారిలో ఉండే కృష్ణంరాజు ఇంటికి సరాసరి వెళ్లిపోయారు. ఇద్దరికీ ఎప్పటినుంచో మంచి స్నేహబంధం ఉంది. నా సినిమాలో నువ్వే హీరోగా నటించాలని ఆయన కోరగానే కృష్ణంరాజు కథ వినకుండానే ఓకే చెప్పేశారట. ఆ తర్వాత ఆయన దాసరి నారాయణరావు ఇంటికెళ్లి హీరోగా కృష్ణంరాజుని తీసుకున్నట్లు చెప్పగా ఆయన కూడా సరే అన్నారట. అలా కృష్ణ ప్లేస్ లోకి వచ్చిన కృష్ణంరాజుకి కటకటాల రుద్రయ్య సినిమా ఎంతో ప్లస్ అయింది. అప్పటి నుంచే ఆయన రెబల్ స్టార్ గా ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.